ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 28వ వచనమును పఠించుకుందాం. కలకనిన ప్రవక్త ఆ కలను చెప్పవలెను, నా వాక్కు ఎవనికుండునో వాడు సత్యమును బట్టి నా మాట చెప్పవలెను. ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధము? ఇదే యెహోవా వాక్కు. పెళ్లి కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రేమించబడిన పెళ్లి కుమార్తెకు త్వరగా వచ్చుచున్న ప్రభు నామమున శుభములు దీవెనలు కలుగునుగాక. నేటి దినము పరిశుద్ధ గ్రంథములో ప్రవక్త ఇర్మియా ద్వారా ఆత్మ తండ్రి సెలవిచ్చిన కొన్ని వాక్య భాగములను మనము వివరించుకునే ప్రయత్నము చేద్దాం. ఈరోజు మనము ధ్యానించే వాక్యము, ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధము? ఇక్కడ ఆత్మ తండ్రి సెలవు లేకుండా పలికిన ప్రతి మాట కూడా చెత్త వంటిదని, ఆత్మ తండ్రి తన ప్రేరేపణ వలన పలికించిన ప్రతి వాక్కు యొక్క గొప్ప ఘనమైన స్థితి ధాన్యము వంటిది అని పోల్చి చెప్పడం జరిగింది. అంటే దేవుని ఆత్మ సహాయము లేకుండా పలికే ఏ మాటైనా అది చెత్త వంటిది, పొట్టు వంటిది, పుల్లు వంటిది. దేవుని ఆత్మ సహాయముతో మనము చెప్పే ప్రతి మాట కూడా గింజ లాంటిది, ధాన్యము లాంటిది. ఈ రెండింటికి ఏముండదు? పొంతనుండదు, పొత్తిక ఉండదు. గనుక ఇర్మియా ప్రవక్త చాలా స్పష్టంగా మనకు తెలియచేస్తున్నారు. ధాన్యముతోనూ చెత్తకి, చెత్తతో ధాన్యమునకు ఈ రెంటికి ఏముండదు? సంబంధమే ఉండదు. ధాన్యం అంటే ఏమై ఉన్నది, చెత్త అంటే ఏమై ఉన్నదో వాక్య భాగములో నుండి గ్రహించి, మనలో పనికిరాని చెత్త ఏమైనా ఉంటే దానిని విసర్జించి కాల్చివేసి ధాన్యమును మాత్రమే సంపాదించుకొని దానిని మాత్రమే మనం కూర్చుకునే ప్రయత్నం చేయాలి. శ్రమ ఎక్కువ దేనికి అని అడిగితే ధాన్యానికే. గనుక పొట్టుతో పెద్ద పనేమీ లేదు. అది తూర్పు ఆరబట్టినప్పుడు ఎగిరిపోతుంది, ఎక్కడో ఒక చోట పడిపోతుంది. దానికి గమ్యం ఉండదు, దానికి ఒక గురి ఏముండదు. అందుకే దైవజనులు చెప్తూ అన్నారు, చేట ఆయన చేతిలో ఉన్నది. తూర్పు గాలికి ఆయన ఈ విషయాలన్నిటినీ, గింజలన్నిటినీ, పొట్టుతో గింజ, గింజతో పొట్టు కలిసిపోయి ఉంటుంది కళ్ళములో. కానీ రైతు ఏం చేస్తాడు? చేత చేతిలోకి తీసుకొని తూర్పారబట్టినప్పుడు పొట్టుకు పొట్టు, గింజకు గింజ, చెత్తకు చెత్త ఏమైపోతుంది? వేరైపోతుంది. అలాగే ప్రియ దేవుని పిల్లలారా, మనము గింజవలే ఉన్నామా, పొట్టు లేదా చెత్తవలే ఉన్నామా? ఒకవేళ ఏదైనా చెత్త మనలో ఉంటే దాన్ని కాల్చివేద్దాం. గింజ అయితే జాగ్రత్త చేసుకుందాం. గనుక ధాన్యముననే చూచి రైతు సంతోషిస్తాడు, కానీ పొట్టును చూచి రైతు ఏమాత్రము కూడా సంతోషించడు. గింజలన్నీ కొట్టులో కూర్చబడతాయి. గింజలన్నిటినీ రైతు తూకం వేస్తాడు, ధాన్యమునకే ధర కడతాడు. ధాన్యాన్ని చేతిలోకి తీసుకొని చూచి నా శ్రమకి ఇది ఫలితం అని సంతోషిస్తాడు. రేపు పరలోకమనే కొట్టులో క్రీస్తు చెంతన మనము కూర్చోవాలి అని అంటే మనము ఖచ్చితంగా గింజలుగా తయారవ్వాలి. కనుక పొట్టుకి ఒకే పని, అగ్గిపుల్ల కీసి అంటిస్తే బూడిదిగా మారిపోతుంది. గనుక
కానీ గింజకు ఏ తెగులైనా తట్టుకునే శక్తి వచ్చే గింజగా తయారవ్వాలి. గనుక రాత్రింబగళ్ళు కూడా మంచైనా చలైనా వర్షమైనా తెగులైనా మనము తట్టుకొని నిలబడితేనే రేపు పరలోకమనే కొట్టులో మనం కూర్చోబడతాం. అందుకని ధాన్యమునకు చెత్తకు ఏమి సంబంధమో అని ప్రవక్త ఇర్మియా చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. ధాన్యము అంటే పొలములో పండే పంట. ఆదిలోని తండ్రి పొలమును పంటను ఆయన ఆశీర్వదించినందున అనేక రకములైన ఆహార ధాన్యములను మనము అందుకొనుచూ ఉన్నాము. ఈ సృష్టిలో మన శరీరానికి కావలసినవన్నిటినీ కూడా దేవుడు సృష్టిలోనే ఏర్పాటు చేసిన వారై ఉన్నారు. ఇప్పుడు పొలములో పంటను తూకమేయగలం, ఇన్ని బస్తాలని చెప్పగలం, కానీ పండిన పంట యొక్క గింజలన్నిటినీ లెక్కింప శక్యము కాదు. గింజలను లెక్కించగలమా అంటే అన్ని గింజల యొక్క సమూహమే ధాన్యపు రాశి. గనుక ఈ లోకములో ఉన్న ప్రతి విశ్వాసి కూడా సమకూర్చబడితే అది ఒక ధాన్యమనే రాశిగా తయారవుద్ది. ఈ గొప్ప ధాన్యమునకు ఆహారమని పేరుంది, విత్తనము అని కూడా పేరుంది. లూకా సువార్త 8వ అధ్యాయం 11వ వచనం ఈ విధంగా మాట్లాడుతుంది. చూద్దాం. 8:11లో ఈ ఉపమాన భావం ఏమనగా, విత్తనము దేవుని వాక్యము. ఈ గొప్ప ధాన్యమునకు ఆధారమైనది ఏమిటి? విత్తనం. విత్తనం అంటే ఏమిటి? దేవుని వాక్యం. విత్తనము దైవ గ్రంథములో ఉన్న వాక్యమైతే లెక్కింప సఖ్యము కాని దైవ గ్రంథములో ఉన్న మాటలే ధాన్యపు రాశి. అర్థమవుతుందా? విత్తనము దేవుని వాక్యమైతే ఒక్కొక్క గింజ కూర్చితేనే కదా అది ధాన్యపు రాశి అయ్యేది. అలాగే మనము బైబిల్ గ్రంథమంతా కూడా దేవుని వాక్యం అనే ధాన్యం అనుకుంటే, ఈ వాక్య గ్రంథములో ఉన్న మాటలే మనకి దేవుడిచ్చిన జీవపు ఓటలు. గనుక వీటన్నిటిని మనం ఏం చేయాలి? పోగు చేసుకుంటే వాటికి ధర వస్తుంది, కొట్టులో కూర్చబడుతుంది. దైవ ధ్యానములో ధాన్యమనగా దైవ గ్రంథమే. ధాన్యం అంటే ఏంటి? అయితే ఇప్పుడు నేను చెప్తున్నాను, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోనే కాకుండా ఇప్పుడు మన శరీరములను పోషించుకోవడానికి భౌతిక సంబంధమైనటువంటి ధాన్యాన్ని మనము నానా రకాలుగా తీసుకుంటున్నాం. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, మరికొంతమంది అయితే 4-5 గంటలకి ఏవో స్నాక్స్ అని, మళ్ళా దేవుని పిల్లల రాత్రికి ఏదో డిన్నర్ అని, అంటే నానా రకములుగా శరీరమును ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, శరీరానికి పుష్టినివ్వడానికి, సమృద్ధినివ్వడానికి, ఆ ఆకలి తీర్చుకోవడానికి, శరీరమును బలముతో నింపడానికి మనము ఆయా రకాలైన ఆహార ధాన్యాలు మనం తీసుకుంటున్నాం. అలాగే ఆత్మీయ ధాన్యాన్ని కూడా రకరకములుగా మన ఆత్మకు మనం అందించాలి. ఎప్పుడూ దేవుని పిల్లలారా మీరు మీ శరీరానికి ఇడ్లీయే పెడతారా? చెప్పండి. ఎప్పుడూ మీ శరీరానికి వైట్ రైసే పెడతారా? అప్పుడప్పుడు దేవుని పిల్లల ఆహారంలో మార్పులు వస్తా అంటే మన టేస్ట్ను బట్టి, మన హృదయ క్షేత్రములో కలిగే ఊరటను బట్టి కొన్నిసార్లు బిర్యానీ, కొన్నిసార్లు పలావ్, దానిలో మళ్ళీ దేవుని పిల్లరా నానా రకాలైన రెసిపీస్ ఉన్నాయి. దమ్ బిర్యానీ, చెప్పండి, చికెన్ బిర్యానీ మాట్లాడలేదు, జాయింట్ పీసులు మాట్లాడలేదు, మళ్ళా మటను, మళ్ళా ఫ్రాన్సు మాట్లాడలేదు.
ఇన్ని రకాలైనటువంటివి మన శరీరానికి ప్రోటీన్స్గా మనం అందిస్తున్నాం. అలాగే రేపు పరలోకం అనే కొట్టులో కూర్చబడాలి అని అంటే మరి ఈ ఆత్మ ఎన్ని రకాలైన ప్రోటీన్స్ అందిస్తే ఆ స్థాయికి బలము కలిగి నిలబడుతుంది. అందుకే పాటలు, ప్రార్థన, ధ్యానం, వాక్య పఠనం, ప్రియమైన పిల్లల ఆరాధన, ఉపవాసం, సభలు, ప్రియమైన పిల్లల కుటుంబ ప్రార్థనలు, అలాగునే ఇంకా చెప్పాలి అని అంటే దేవునితో దైవ సహవాసపు సన్నిధి అనుభవాలు, ఇవన్నిటినీ కూడా మనం ఎప్పుడైతే మనం ఆత్మకు అందిస్తామో ఈ ధాన్యము గింజ ప్రియమైన పిల్లల చిన్నదిగా మొదలై మంచి గట్టి గింజగా ఎలా పరిపూర్ణమైందో సంఘము కూడా ఇవన్నీ తీసుకున్నప్పుడు పెళ్లి కుమార్తె పరిపూర్ణమవుతుంది. దేవునికే మహిమ కలుగును గాక. అప్పుడప్పుడు మన ఇంట్లో కూడా అంటాం కడుపు నిండా తినండి అని. అందుకే నేను అంటాను కడుపు నిండా తినండి, ఆత్మ నిండుగా ఉంటుంది. ఆత్మ నిండుగా ఉండాలంటే కొండ మీద ప్రభు ఒక మాట చెబుతూ కూర్చున్న వారికి తక్కువ కాకుండా వడ్డించండి. ఏం కాకుండా? ఇప్పుడు కూర్చున్న వారికి ఏం తక్కువ కాకూడదు అమ్మ చెప్పండి. దైవజనులు అన్నారు బైబిల్ మిషన్ సంఘము భోజనము తక్కువైనా బాధపడదు కానీ వాక్య సుభోజనము లేకపోతే వారు బాధపడతారు అన్నారు. అంటే వాక్యాన్ని సంఘమునకు మనం ఏం చేయాలి? సమృద్ధిగా అందించాలి. అంటే నేనేమంటున్నాను అనంటే ఈ సంఘం అనే క్రీస్తు శరీరము బలము కలిగి పుష్టి కలిగి పురోగతిని సాధించి నీ రూపలావణ్యములే నా రూపలావణ్యములుగా అగును, నీ రక్తము ప్రతి నిమిషము ధారగా నాలో ప్రవహించును, అది నాకు జీవముగా, అది నాకు బలముగా, అది నాకు నీ రూపమునకు మార్చే విధంగా నన్ను తయారు చేస్తుంది. ప్రతి నిమిషము యేసయ్య రక్తము మనలో ఏమవ్వాలా? ధారగా ప్రవహించాలి. ధాన్యము తీసుకుంటే ఈ ధరణిపై మనం ఎలాగో బలము కలిగి ఉంటామో అలాగే దేవుని పిల్లలారా దేవుని వాక్యము అనబడే ధాన్యాన్ని మనం సమృద్ధిగా తీసుకోవలసిన వారమై ఉన్నాం. అందుకే ఉలవలు చేసే పని గోధుమలు చేయవు కదా, రాగులు చేసే పని జొన్నలు చేయవు కదా. అంటే ధాన్యము యొక్క రుచి వేరు, ధాన్యము చేసే పని వేరు, దాని గుణము దానిదే. ధాన్యము గుణము చెప్పండి గోధుమ గింజకు వస్తుందా? దేని టేస్ట్ దానిదే. ఆదివారం వచ్చే దీవెన శుక్రవారం శాలకు వస్తుందా? శుక్రవారం శాలకు వచ్చే దీవెన ప్రియమైన పిల్లల ఉపవాస ప్రార్థనకు వస్తుందా? ఉపవాస ప్రార్థనకు వచ్చే దీవెన ప్రియమైన పిల్లలారా నీ కుటుంబ ప్రార్థనకు వస్తుందా? అంటే ఏది పని దానిదే. ఎప్పటి ఆశీర్వాదమో అప్పుడే. ఇప్పుడు క్రిస్మస్ పండుగ సెలబ్రేషన్ వేరు, రాకడ పండుగ సెలబ్రేషన్ వేరు. రాకడ పండుగ అంటే ప్రభువుతో ఈ సంఘము ఐక్యపరచబడేది, అంటే వివాహము. పెళ్లి కుమారుడైన ప్రభువుకు పెళ్లి కుమార్తెగా సిద్ధపడిన ఈ పెళ్లి కుమార్తె సంఘానికి ఏం జరగబోతుంది మధ్యాకాశములో? చెప్పండి అమ్మా. మన గ్రామీణ భాషలో పెళ్లి జరగబోతుంది. పెళ్లి అంటే వరుడు వధువు నొక్కటే గనుక, వరుడు వధువు నొక్కటే గను. ఎవరెవరు ఒకటైపోతారు? వరుడు వధువు ఒక్కటైపోతారు. గనుక ప్రియదేవుని పిల్లలారా దేవుడిచ్చిన శ్రేష్టమైన భాగ్యాన్ని బట్టి దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం. అందుకే ఏ ధాన్యమునకు ఉండే గుణం, ఏ ధాన్యమునకు ఉండే పనితీరు ఆ ధాన్యానికే ఉంటుంది. అందుకని ఇక్కడ కూడా అన్ని ధాన్యములు పరలోకపు తండ్రి మన శరీర సంపూర్ణత కొరకు ఆదిలోనే సృష్టించారు. ఆమేన్. ప్రియమైన పిల్లలారా ఆ ప్రకారమే దైవ గ్రంథం అనేది ధాన్యాగారములో మన శరీర ఆత్మలను మనం ఏం చేయాలి? సంతుష్టిపరిచి
సంపూర్ణతలోనికి తీసుకుని వెళ్ళే ఈ ధాన్యం ఎన్ని రకములుగా ఉన్నవో ఆ పరమ తండ్రికి తెలుసు, కానీ అందరికీ తెలియదు. అందుకనే మన కొరకు సిద్ధపరిచిన వాటిని మనం ఏం చేయాలి? సిద్ధపడి అందుకోవాలి. ఆ పరమ తండ్రికి తెలుసు నిన్ను ఏ రూపంలోకి తీసుకురావాలో. అందుకే చక్కగా పాడారు అయ్యగారు, ప్రభు యేసు రూపే సంఘ వధువు దారి. మైదానంబు ఏ రాజ్యమందు లేదు ఎంచి. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకని మనము ఆహారమును గురించి మనము వర్ణించగలమా అంటే వర్ణించలేం. విభవ మేమంచు ఏమి వివరించగలం? ఈ ధాన్యమును ఎన్ని రకాలుగా వర్ణించినా, ఎంతమంది వివరించినా ఈ ధాన్యమును గురించి తెలుసుకోవడం మనకు అసంభవంగా మారింది. గనుక ఈ ధాన్యం మనల్ని ఏం చేస్తుంది అనంటే సర్వ పరిపూర్ణతలోనికి నడిపిస్తుంది. ఈ ధాన్యము అనబడే దేవుని వాక్యం మనలను సరిచేస్తుంది, మనల్ని అందంగా తీర్చిదిద్దుతుంది. ఇంకా చెప్పాలంటే మన లోకములో మన కుటుంబాన్ని ఒక ఆకర్షణగా నిలుపుతుంది. రేపు పెళ్లి కుమారుడి చెంతను కూర్చునే అర్హత కూడా ఈ ఆహారమే మనకి ఇస్తా ఉంది. అందుకని విశ్వాసులైన మీరు ఈ ధాన్యాగారములో ఉన్న ధాన్యమంతటిని కూడా అందుకోండి. దేవుడికి మహిమ కలుగునుగాక. అందుకున్న అందరూ ధనికులే అయ్యగారు అన్నమాట. అందుకుంటే అందరూ ధనవంతులమే. ఈ ధాన్యం ఎంతమంది తీసుకుంటే నేను ఎంత సంతోషిస్తానంటే, కొన్నిసార్లు నేను చాలా తెలియని ప్రాంతాలకి, తెలియని మనుషుల దగ్గరికి, తెలియని ప్రదేశాలకు వెళ్ళి వాక్యం చెప్తున్నప్పుడు నేను ప్రభువుని ఒకటే చెప్తాను, ప్రభువా ఈ వాక్యము నా నోట నుంచావు గనుక ఈ ప్రాంతం నాకు తెలిసింది, నీ వాక్యము నన్ను వీరి దగ్గరికి నడిపించింది. ఆయన వాక్యము నాకు వాక్కుగా ఇవ్వకపోతే, ఆ వాక్కు నా నోటి వెంట రాకపోతే నేను ఇంతమందికి తెలిసే అవకాశం ఉండేది కాదు. అందుకే మీరు కూడా ధాన్యాన్ని పోగేసుకోండి దయచేసి, పొట్టుని కాదు. ప్రేమతో చెప్తున్నా, బ్రతిమలాడు చెప్తున్నా, పుట్టెందుకు పనికిరాదు. లోకములో ఉన్నదంతా శరీరాశే, నేత్రాశే, జీవపు డంబమే. ఇది ఎంత పోగేసినా ఏదో ఒక రోజుకి అది పాడైపోవడమో, దానివల్ల మనల్ని పాడైపోవడమో జరుగుద్ది తప్ప, దేవుని పిల్లలారా, శరీరాన్ని చూసి ఎంతకాలం క్రైస్తవుండ కదలిరావయ్యా, కలుషాత్ములను విడ సిలువ శక్తిని చాటవేమయ్యా, ఎండవానాలనియు జడిసి ఎంత కాలము మూలనుండువు, కండలను ప్రేమింతువేమన్నా, ఈ మట్టి కండలు ఎంత పెంచినా మట్టికేరన్నా. ఎండని, వానని, మంచని, రాత్రని, పగలని, పనని, బిజీ అని, వ్యాపారమని, నష్టమని, ప్రేమని పిల్లలారా ఎవరో ఏదో అన్నారని ఎంతకాలం మూల నుండిపోతావు? చురుకుగా దేవుని ధాన్యాన్ని పోగు చేసుకో. చురుకు కలిగి హెబ్రీ స్త్రీల వలె మీరు కూడా దేవుని వాక్యాన్ని మీరు ఎంత తింటే అంత బలం వస్తుంది.
ప్రభు రూపంలోకి రావాలంటే మనం ఏం సంపాదించుకోవాలి? ఆత్మ తండ్రి సిద్ధపరిచిన ధాన్యం యొక్క లక్షణం ఒక్కొక్కటిగా మనం చూద్దాం. లూకాసు వార్త 22వ అధ్యాయము 44వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. 22:44. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. మొదటిగా ఆత్మ తండ్రి సిద్ధపరిచిన ధాన్యం ఏంటంటే, సంఘము అనబడే ఈ పొలములో ప్రాణప్రియుడై ఉన్న యేసుక్రీస్తు తన రక్త స్వేదముతో పండించిన పంటే ఈ ధాన్యం. పంటకి దేవుని పిల్లలారా దున్ని నీరు పెట్టాలిగా. ఈ సంఘము అనబడేటువంటి మొట్టమొదటిగా రైతు ఏం చేస్తాడు? పొలములో ఉన్న వ్యర్థాన్ని తీసేస్తాడు. ఆ మూళ్ళన్నిటినీ కూడా ఏం చేస్తాడు చెప్పండి అమ్మా? దున్నేస్తాడు. దానిలో ఏమైనా ఎత్తు పల్లాలుంటే సరి చేస్తాడు. గట్లు ఏమైనా కాస్త బలహీనంగా ఉంటే వాటిని గట్టిపరుస్తాడు. ఇవన్నీ చేసి బాగా లోతుగా దాన్ని దున్ని నీరు పడి మెత్తన చేస్తాడు. నా ప్రభు కూడా తన చెమట నేలను పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. ఎందుకు ఆయన వేదన పడుతున్నాడు? ఈ సంఘము అనబడి ఈ షారోను పొలము బాగా పండాలని. ఈ పొలములో ఉన్న పుష్పముల పూదోట కావచ్చు, ధాన్యము పంట కావచ్చు, బాగా పుష్పించాలనో బాగా పండాలనో ఈ భూమి మీద ఉన్న పెళ్లి కుమార్తె సంఘము షారోను పొలములో పండిన పంటను పోలుంది. ఈ పంట ఇంత బాగా పండడానికి కారణం రైతే కదా. నా తండ్రి మంచి వ్యవసాయకుడు. యోహాను సువార్త 15వ అధ్యాయం. దేవుని పిల్లలు, ఈ పంటలో ఏమైనా కలుపు మొక్కలుంటే ఏం చేస్తాడైనా చెప్పండి అమ్మా? తీసి. నా తండ్రి నిజమైన ద్రాక్షవల్లి కాదు, మంచి వ్యవసాయకుడు. అందుకనే సంఘం అనే పొలములో ఉన్న ఓ విశ్వాసం అనేటువంటి పంట నువ్వు బాగా పండాలని నీ సేవకుడు ఆలోచన. అందుకే కొన్నిసార్లు న్యాయం అనే నాగలి పట్టుకుని దేవుని పిల్లల హృదయం అనే భూమిని కొన్నిసార్లు గాయమైన నిన్ను దున్నుతున్నాడు. ఎందుకో తెలుసా? నిన్ను బీడుగా వదిలేయటం ఇష్టం లేక, నిన్ను నిస్సారమైన భూమిగా వదిలేయటం ఇష్టం లేక. ఏ పంట పండని నీ హృదయం వలె ఒకవేళ ఉంటే ఈ ధాన్యాన్ని నువ్వు కలిగి ఉండు. మరలా చెప్తున్నాను, సంఘమనే పొలములో ప్రాణప్రియుడై ఉన్న నా యేసయ్య క్రీస్తు ప్రభువు నీ కొరకు తన రక్త స్వేదమును ఒలికించి పండించిన పంటే ఈ సార్వత్రిక క్రైస్తవ సంఘం. దేవుడికే మహిమ కలుగునుగాక. అందుకనే షారోను మైదానముతో సమమైన మైదానము ఏదీ లేదు, ఏ రాజ్యమందు కూడా కనబడదు. ఓ విశ్వాసి, నువ్వు ఇట్టి గొప్ప ధాన్యాన్ని కలిగి ఉండాలి అని నీ ఆత్మ కాపరి అయిన తండ్రి నీ సంఘములో ప్రయాసపడుతున్నాడు. గనుక దేవుని పిల్లలు, ఏ సమయములో ఈ ధాన్యం అందించి ఆత్మను తృప్తిపరుస్తావో ఆకలేసినప్పుడే తినాలా, మాట్లాడలేదు. ఆకలితో ఉన్నవాడికే పెట్టాలా. ఆకలి లేని వాడికి అడిగి పెట్టినా కొసరి పెడితే చెప్పండి, వాడు మన మీద కోప్పడతాడు, విసుక్కుంటాడు. లేకపోతే ఆ పళ్ళెములో ఆ ప్లేట్లో ఆ విలువైన ఆహారాన్ని వదిలిపెట్టేసి చెయ్యి కడిగేస్తాడు, ఎంగిలి కూడైపోద్ది. అందుకని ఆశపడే వారికి చెప్పండి, ఆకలితో దేవుడి మందిరానికి రండి. దేవుని పిల్లలారా, నేనేం పొందుకుంటానే వాళ్ళ అనే ఆశతో దేవుడి మందిరానికి రండి. ఆయన తప్ప మరెవరూ మనల్ని పరిపూర్ణతలోకి నడిపించలేరు, మరెవరు కూడా మనల్ని తృప్తిపరచలేరు. సర్వ సమృద్ధి కలిగిన దేవుడు తన రక్తమునే చెమటగా మార్చి పండించిన పంట యొక్క షారోను పొలమే ఈ సంఘం. దేవుడికే మహిమ కలుగునుగాక. చాలామంది పొట్టు పోగేసుకుంటున్నారు. దయచేసి వద్దు. వాక్యాన్నే కలిగి ఉండండి. దానికి విలువ ఉంటుంది, దానికి ఒక తూకం ఉంది.
దానికి ఒక కొట్టు సిద్ధపరచబడి ఉంది. దాని కొరకు పట్టుకెళ్ళడానికి వాహనం సిద్ధంగా ఉంది. అవునా? మాట్లాడలేదు. అది పొట్టుని ఎవడైనా వాహనాల మీద తోలుతాడా? అందుకే మీ అందరికీ చెప్తున్నాను, మీరు గింజలుగా మారండి. గింజలుగా మార్చేది గింజే. అందుకే ఆ గింజ పేరే దేవుని వాక్యం. ఏంటదమ్మా? రైట్. రెండవ లక్షణం, సామెతల గ్రంథము 14వ అధ్యాయము, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. ఎద్దులు లేని చోట గాదయందు ధాన్యము ఉండదు. ధాన్యమును రెండవ లక్షణం, కొట్లలో కూర్చబడుతుంది. పొలములో ఉన్నది కళ్ళములోకి వచ్చింది. కళ్ళములో దేవుని పిల్లలు ఎద్దులు ఏం చేస్తాయి? ఇప్పుడంటే ట్రాక్టర్లు తొక్కుతున్నాయి కానండి, పూర్వకాలంలో ఏం చేసాయి? ఎద్దులతోనే తొక్కించేవారు, లేకపోతే బల్లేసి దొల్లగొట్టేవాళ్ళు. రైతులే, మీకే బాగా తెలుసు నాకంటే. గనుక దేవుని పిల్లలారా, ఈ ఎద్దుల యొక్క కాలు గొరుసుటిలో పడినటువంటి ఆ గింజ వెంటనే కంకి నుండి ఏమైపోద్ది? వేరైపోద్ది. అలాగే దేవుని పిల్లలారా, ఆ వేరైపోయిన ఆ గింజల కళ్ళములో వదిలేస్తాడా, కొట్టులో సమకూరుస్తాడా? ధాన్యమనుకున్న రెండవ లక్షణం, కొట్లలో సమకూర్చబడేది. దేవునికే మహిమ కలుగునుగాక. అంటే గాదయందు సమకూర్చబడాలి. సమకూర్చబడాలంటే ఆ కళ్ళము తొక్కటానికి ఎవరు కావాలి? ఎద్దులు కావాలి. ఇంకో మాట, 144:13వ చరణం చూడండి. కీర్తన, ఇది అలాగే ఉంచండి. సామెతల గ్రంథం కీర్తన తీయండి. 144:13వ చరణం. మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి. మా గొర్రెలు 1000 కొలదిగాను 10,000 కొలదిగాను మా గడ్డి బీళల్లో పిల్లలు వేయుచున్నవి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎద్దుల బలము చేతనే గాదెలకు ఏమొస్తుంది? విస్తారమైన ధాన్యం వస్తుంది. ఇప్పుడు ఎద్దు బలమైనదా కాదా? బరువు మోసేదా కాదా? బాధ్యత గలదా కాదా? రైతు బరువు, రైతు బాధ్యతను కాడివలే మోసేదా కాదా? అలాగే విశ్వాసులారా, మనందరము ఎద్దు లాంటి వారమే. దేవుని పిల్లలారా, ఈ సంఘం అనే పొలములో మోకాళ్ళ మీద ఉండి దున్నాలి. అందుకే భక్తులు అడిగారు ఒక మాట, నీవు దున్నే ఎద్దువా తన్నే ఎద్దువా? ఒకసారి నువ్వు ఆలోచించాలి. దున్నే ఎద్దు మీద కాడుంటుంది, తన్నే ఎద్దు మీద కాడి ఉండదు. కాడి లేని ఎద్దు ఎగిరెగిరి తన్నుద్ది, కాడి ఉన్న ఎద్దు లోబడి లొంగి ఎంత బరువైనా మోస్తుంది. ఇప్పుడు గాదే అనబడే సంఘములోనికి గింజలు అనే విశ్వాసులు, ఆత్మలు రాలాలి అంటే ఎద్దులాగా కష్టపడే సేవకుడు, విశ్వాసులు ఉండాలి. ఆమేన్. నేను క్లారిటీగా అర్థమయ్యేటట్టు చెప్తున్నాను మీకు. ప్రియమైన పిల్లలారా, దైవ గ్రంథము తెలియజేస్తున్న మాట, నీ సంఘమని గాదిలో విస్తారమైన ధాన్యం సమకూర్చబడాలంటే, ఓ కాపరి, ఓ విశ్వాసి, నువ్వు బలము కలిగిన వాడవా లేక బలము లేని వాడవా? మోకాళ్ళ బలం అవసరం. మాట బలం ఎవరికి కావాలి? ధనబలం ఎవరికి కావాలి? కులబలం ఎవరికి కావాలి? జనబలం ఎవరికి కావాలి? ఇవేమి పరలోకానికి చేర్చుతాయా? మాట్లాడలేదు. చేర్చు. నీ పలానా కులపువాడు ఓ పెద్ద స్థాయిలో ఉన్నాడు, ఆ పెద్ద స్థాయిలో ఉన్నవాడు నిన్ను పరలోకం తీసుకెళ్ళగలడా? మాట్లాడలేదు. మీరు తీసుకెళ్ళగలడు లే. అందుకే చాలాసార్లు చెప్తున్నాను, మరలా మీకు చెప్తున్నా, మీరేం సమకూర్చుకోండి? ధాన్యాన్ని. గాదయందు అంటే సంఘములోనికి ధాన్యం సమకూర్చబడాలంటే మనకేమవసరం? మోకాళ్ళ బలము అవసరం, ధ్యాన బలము అవసరం, సన్నిధి బలము అవసరం, ప్రార్థన బలము అవసరం.
దేవుని పిల్లలారా, మాటల చేత నుండి ఎవరైనా కృంగదీశారా? ప్రభువు దగ్గరికి వచ్చి కన్నీరు కార్చి ప్రార్థన ద్వారా మరలా తిరిగి ఆ బలాన్ని మనం సంపాదించాలి. అమ్మా, ఇప్పుడు సెల్ ఫోన్లో ఉన్న ఆ ఛార్జింగ్ మనం మాట్లాడుతుంటే డౌన్ అయిపోద్దిగా, మాట్లాడలేదు అయిపోద్ది. అప్పుడు ఏం చేస్తాం? మళ్ళా ఛార్జింగ్ పెడతాం. అలాగే లోకములో కొన్నిసార్లు దేవుని పిల్లలారా, మనం మాట్లాడుతున్నప్పుడు మనలో ఉన్న విశ్వాసము భక్తితో ఛార్జింగ్ అయిపోద్ది. మళ్ళా ప్రభు సన్నిధికి వచ్చి మళ్ళా ఛార్జ్ అవ్వాలి. లేకపోతే బ్యాటరీ డెడ్ అయిపోద్ది. డెడ్ అయిపోద్ది అంటే బ్యాటరీ చచ్చిపోద్ది. బ్యాటరీ చచ్చిపోయిందంటే ఎంత లక్షల పోసిన ఖరీదు కలిగిన సెల్ అయినా నో యూజ్. నువ్వెంత భక్తుడివైనా, నువ్వెంత సేవకుడివైనా, నువ్వెంత గొప్ప సంఘాన్ని కలిగి ఉన్నా, నువ్వెంత గొప్ప మందిరాలు కట్టినా, దేవుని పిల్లలారా, గాదిలో ధాన్యము ఉండాలి కానీ చెత్త ఉండకూడదు. అందుకే దేవుని పిల్లలారా, చెత్త పేరుకుపోవడానికి కారణం ఏంటి? ఆ గాదిలో, ఆ సంఘములో, ఆ విశ్వాసులు అంటే దున్నే ఎద్దు లేదు. ఏమి లేదు? మోకాళ్ళ మీద కన్నీరు కార్చే విశ్వాసి ఆ ఇంటిలో లేదు. అందుకే ఆ ఇంటిలోకి చెత్త వచ్చింది. కన్నీరు కార్చి ప్రార్థన చేసే దేవుని పిల్లల విశ్వాసులు ఆ సంఘములో లేరు. అందుకే ఆ సంఘములోకి ఏమి ఎగురొస్తుంది చెప్పండి? చెత్త. గనుక దేవుని పిల్లల ప్రధాన కాపరి అయిన ప్రభువు ద్వారా సంఘ కాపరి నడిపించబడి దుక్కి దున్ని విశ్వాసులుగా మీరుండాలని, తయారవ్వాలని పరిశుద్ధాత్ముడు కోరుతూ ఉన్నాడు. వాటి మీద వీటి మీద కాదు, ప్రభువు మీదే మీరు ఆధారపడితే బలహీనమైన దానిలో నుండే దేవుడు బలమైనది తీసుకొస్తాడు. నా వల్ల ఏమి అవ్వదు, నిజంగా నీ వల్ల ఏమవ్వదు, నీ కృపచేతే నేను బలవంతుడును అంటాడు పౌలు. ఎవరి చేత? కేవలం దేవుని కృప. సంఘం అనే గాదిలో ధాన్యం ఉండదు కానీ చెత్త పెరిగిపోద్ది. ఏమి లేకపోతే? దున్నే ఎద్దు లేకపోతే, కాడి మోసే ఎద్దు లేకపోతే. నేనేమంటాను తెలుసా? మన హృదయ క్షేత్రములో వాక్యం లేకపోతే నోటి వెంట చెత్త మాటలు వస్తాయి. ఇక్కడ హృదయం ఉంటే ఎంత పీక్ స్థాయిలో కోపం వచ్చినా నోటి వెంట మృదువైన మాటే వస్తుంది. అట్లా ఎన్నిసార్లు చెత్త మాటలు నీ భార్యను మాట్లాడావు భర్తగా? ఎన్నిసార్లు నువ్వు కన్నబిడ్డల్ని శపించావు? ఎన్నిసార్లు నీ భర్తని కాని మాటలు అన్నావు? ఎన్నిసార్లు దేవుని పిల్లలారా నీ నోటి వెంట అబద్ధములు, నీ నోటి వెంట దేవుని పిల్లలారా లేనిపోని బూతులు, లేనిపోని అల్లరి మాటలు, కాని మాటలు, ఎదుటి వ్యక్తికి హాని చేసే మాటలు, లేని వార్తలు పుట్టించావు. ఇదంతా పుట్టు కాదా? హృదయక్షేత్రములో నిజంగా దేవుని పిల్లలారా వాక్యమే ఉంటే హృదయము నిండిన దానితో నోరు మాట్లాడుతుంది. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇది రెండవ లక్షణం. ఇంకా చాలా చెప్పుకోవచ్చు. అందుకే మీరు ఒట్టి మాటలన్నీ కట్టిపెట్టి గట్టి పనులు చెయ్యండి. దేవుని పిల్లలు, అప్పుడు మీ సంఘం అనే కొట్లు ఏమవుతాయి? మీరు చదివారు 144:13. మీరందరూ పాడతారా? పలు విధములైన భాగ్యములతో ఏక పలు విధము భాగ్యములతో వెలుపలికి దిగ వెడలు నట్టి వెలగలాగిన్నే నా కలిమిగా. ప్రియమైన దేవుని పిల్లలారా, పలు విధములైన సస్య ద్రవ్యములతో మా నిధులన్నీ ఏమవుతున్నాయి? మా గాదులన్నీ నింపబడుతున్నాయి. ఒకటి కాదు తల్లి, రెండు కాదు బాబు, పలు విధములుగా దేవుడు నీ సంఘాన్ని, నీ సేవని, నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని నింపబోతా ఉన్నాడు. ఆత్మీయమైన ద్రవ్యములతో, ఆత్మీయమైన ధాన్యముతో నింపబడి సన్నిధికి నిధులుగా ఉండండి. ప్రతినిధులుగా మారండి పరలోకానికి. పరలోకపు ప్రతినిధులు, సన్నిధి నిధులు ఎవరంటే హృదయ క్షేత్రములో ధాన్యమని గాది ఉన్నవాళ్ళు. దేవునికే మహిమ కలుగును గాక. మూడవ లక్షణం 78, దావీదు కీర్తన 78
24వ చరణం, 78, 24 చూద్దాం. ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను. దేవుని పిల్లలారా, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. ఇప్పుడు ఈ ధాన్యం ఎవరైనా పండించిందా, లేకపోతే స్వయముగా ఆహారము నుంచి ఆకాశం నుంచి కురిసిందా? చెప్పండి. ఒక రైతు పండించినది కాదు ఇది, ఒక భూమిలో పండింది కాదు ఇది, పరలోకము నుండి దేవుడే పంపిన ఆహారం. ఎవరు పంపిన ఆహారం? అందుకే ఈ ధాన్యము దేవుడే స్వయముగా నీకు అందిస్తూ ఉన్నాడు. ప్రభువు తానే స్వయముగా వరములిచ్చును. మరలా ప్రభువు తానే స్వయముగా వరము ఏమిస్తున్నాడు? ఇక్కడ రాయబడిన మాట, ఆహారములకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను. ఇది పండించింది కాదు, ఇది ఒక పొలములో రైతు కొన్ని సంవత్సరాలుగా, నెలలుగా, గంటలు, రాత్రింబగలు ప్రయాసపడితే వచ్చింది కాదు. పరలోకమందున్న దేవుడే తన సర్వ సమృద్ధిలో నుండి తన బిడ్డలైన వారున్న అరణ్యములో ఈ మన్నాను ఏం చేశాడు? కురిపించాడు. దేవుడే స్వయముగా ఇశ్రాయేలులకు అనుగ్రహించాడు. అంటే ఈ ధాన్యము వారిని ఏం చేసింది? నడిచే బలానికి తీసుకొచ్చింది, చిగురించేటట్లు చేసింది. అందుకని నేను అంటాను, దేవుడు కురిపించే మన్నా మధురంగా ఉంటుంది. దేవుడిచ్చే ధాన్యం మనకు బలాన్ని ఇస్తుంది. దేవుడిచ్చే ధాన్యం మనకు దేవుని పిల్లల గొప్ప కార్యాలను మన జీవితంలో చేస్తుంది. అందుకే అంటున్నాను, మీ హృదయ క్షేత్రముతో మరి ఈ ధాన్యం రక్త జలముతో తడిపి ఆత్మ తండ్రి మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. అందుకే చక్కగా రాశారు తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకములు అయ్యగారు, రక్తంబు నా పైకి ప్రవహించుచున్నది రక్షక నీకు భక్తితో ఈ కదా భాగ్యము గైకొను భాగ్యమేమో. భక్తితో గైకొన్న వారికట, చెప్పండి, భాగ్యమునిచ్చే ధాన్యం, పలు విధములైన భాగ్యాలు ధాన్యం ఇస్తుంది. దేవుడే ప్రియదేవుని పిల్లలారా తన రక్త జలముతో నిన్ను తడిపి నిన్ను తన భాగ్యముగా చూసుకుంటున్నాడు. నువ్వెవరికి భాగ్యంగా మారబోతున్నావు? చెప్పండి. భక్తితో ఈ కదా భాగ్యంబు గైకొను భాగ్యమిమ్ము. అది ఏంటి? ఆ భాగ్యం పరలోకం. ఏంటి ఆ సౌభాగ్యం? పెళ్లి కుమార్తెగా సిద్ధపడి పెళ్లి కుమారుడు ప్రక్కన కూర్చోవడం. కనుక ప్రియదేవుని పిల్లలారా, దేవాది దేవుడు ఆత్మ తండ్రి సహాయమున వాక్య విత్తనముతో నేనేం చేస్తున్నాడు? అంకురింప చేస్తున్నాడు. పైనుండి కురిసింది విత్తనం, దేవుని వాక్యం. వాక్యమే విత్తనము. చదివారుగా మీరు లూకా సువార్త 8లో. ఇప్పుడు పైనుండి కురిసిన వాక్యం, మరి నీ మీద ఈ వాక్యము మంచు వలె కురిసిందా? దేవుని పిల్లలారా, చెట్టుకు మంచున్నట్లు నేను అతనికి తోడై ఉందును అన్నాడు కదా. మంచు ఎంత చల్లగా ఉంటుందో, మన్నా ఎంత మాధుర్యంగా ఉంటుందో, నా దేవుడి వాక్యం నీ హృదయం అనే భూమిలో నిజంగా పడితే నీ బ్రతుకంత చల్లగా ఉంటుంది, అంత పరిశుద్ధంగా ఉంటుంది, అంత తెల్లగా ఉంటుంది, అంత చల్లగా ఉంటుంది. ఈ రోజున ఎండమావి లాంటి జీవితం అనుభవించటానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు వాక్యము లేకపోవడం. అందుకని వాక్యమును కలిగి ఆయన్ని ఎదుర్కోండి దయచేసి. వాక్యము లేని వారు ఆయన్ని ఎదుర్కోలేరు, భక్తి లేని వారు ఆయన్ని ఎదుర్కోలేరు, పరిశుద్ధత లేని వారు ఆయన్ని ఎదుర్కోలేని వారు. కొంతమంది నన్ను చూసి ప్రక్కకి వెళ్ళిపోతారు తల తిప్పుకుని. నేను అనుకుంటాను, నాతో మాట్లాడరా ఏంటి అనుకుంటాను. కాదు, నీతో మాట్లాడే అంత సాక్ష్యం వారి దగ్గర లేదు.
అమ్మో కనబడితే ఏమంటాడో భయం కొంతమందికి. ఏమంటాడు? నీ బలహీనతను ఎత్తి మాట్లాడతాడు. ప్రియమైన పిల్లలు, నీ తప్పును తప్పని చూపిస్తాడు. అందుకే నేను మీ అందరికీ చెప్తున్నాను, మరలా వాక్యం అనే విత్తనము నీలో ఏమవ్వాలా? అంకురింప. అప్పుడు వాక్యం అనే విత్తనం ఎప్పుడైతే పడిందో, ప్రియమైన పిల్లారా, ఆహారము తిన్న తర్వాత మనకు తృప్తి వస్తుంది, చెప్పండి, సంతోషం వస్తుంది, బలం వస్తుంది, పని చేయాలనే తాపత్రయం వస్తుంది. నీరసంగా ఉంటే అనిపిస్తుందా? చెప్పండి అమ్మా. ఆకలితో ఎంత పని చేసినా ఆ పని ముందుకెళ్తుందా? అందుకని నేను కూడా చెప్తున్నాను, మీరు ఎదగాలంటే ఏం కావాలి? ఆహారం కావాలి. ప్రియమైన పిల్లలారా, మీరు బలంగా ఉండాలంటే ఏం కావాలి? అందుకే ఇదిగో ఆకాశ ధాన్యము వారికి, కింద 25లో, దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములు ఆయన వారికి సమృద్ధిగా. ఈ మాట రాసుకోండి. ఏంటిదట? సమృద్ధిగా. ప్రియమైన పిల్లలారా, సమృద్ధిగా మనం ఆహారం తీసుకుంటే చెప్పండి, వృద్ధిలోనికి దేవుడే నడిపిస్తాడు. తొదకు నీ ఆత్మకి ఇది ఆహారంగా మారుద్ది. ఇశ్రాయేలీయులకు ఆకాశ ధాన్యం ఇచ్చిన తండ్రి నీకు ఆత్మధాన్యాన్ని అనుగ్రహించడా? చెప్పండి. ఆత్మధాన్యం దేవుడు నీకు అనుగ్రహించాలంటే నీ దగ్గర, దేవుని పిల్లలారా, చక్కటి ఆత్మ ధ్యానం, నీకు ఆ ఆత్మ ధ్యానం కలిగి ఉండాలంటే చూద్దాం రండి. యెషయా గ్రంథం 55:10. యెషయా గ్రంథం 55:10. అందరం, వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించవానికి ఆహారమును కలుగు చేయుటకై అది చిగిర్చి వర్తిల్లినట్లు చేయును, అలాగే నా నోట నుంచి వచ్చు వచనమును ఉండును. విశ్వాసి, ఆత్మ ధ్యానాన్ని నువ్వు కలిగి ఉన్నావా? లేని ఎడల నేడే నీ హృదయాన్ని నువ్వు సరిచేసుకో. మనోనిదానముతో ఆయన మీద ఆనుకో. పైనుండి పడిన వర్షం మరలా తిరిగి ఆకాశం చేరుద్దా? అది దేవుని నోట నుంచి వచ్చిన ఆశీర్వచనం మరలా తిరిగి తీసుకునే దేవుడు కాదు. ఒక్కసారి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే మరలా నీ ప్రవర్తన నచ్చలేదో, లేకపోతే నీ బుద్ధి పాడయ్యిందో, లేకపోతే నీ యొక్క క్యారెక్టర్ ఏమైనా పాడు చేసుకుంటే నువ్వు దాన్ని పాడు చేసుకుంటావే తప్ప దేవుడు మాత్రం ఎన్నడది నీ వద్ద నుండి తీసేయడు. మా తల్లిగారితో దేవుడు చెప్పారట, అమ్మా అనాథగా విడిచిపెట్టనగా అన్నాడట. అనాథగా విడిచిపెట్టనగా అన్నాడట. ఇంకొక ప్రార్థన చేస్తుంటే కష్టాలు ఎక్కువైనప్పుడు, మరి బాధలు ఎక్కువైనప్పుడు తెలీదు, ప్రార్థన చేస్తుంటే మా తల్లితో ప్రభు అన్నారట, అమ్మా యోబు లాంటి కష్టాలు నీవి అన్నారు. మా అమ్మవి యోబు లాంటి కష్టాలు, నావేమో యోబు లాంటి ఆశీర్వాదం. ఆమేన్. అది నేను అప్పుడప్పుడు ఆ యోబు గ్రంథాన్ని చదువుతాను. 42 అధ్యాయాలు చదివినప్పుడు ఆ 10వ వచనం దగ్గర కొంచెం నేను ఆగి కన్నీరు కార్చిన రోజులు ఎన్నో ఉన్నాయి. తన స్నేహితుల క్షేమము కొరకు యోబు ప్రార్థన చేశాడు. తిరిగి యోబుకు దేవుడు 2 అంతల ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. యోబు, ఏం చేశావని నిన్ను దేవుడు ఇంతగా ఆశీర్వదించాడు? ఇంతగా దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి గల కారణం ఏంటి అని అంటే ఒకే మాట చెప్పాలి, కేవలం వాక్యం. కేవలం వాక్యం. ఈ రోజుల్లో వాక్యాన్ని కాకుండా ఏవేవో పోగు చేస్తున్నారు. ఏవేవో పోగు చేస్తున్నారు. అవి నిన్ను ప్రభు ఎదుట సిగ్గుపరుస్తాయి, పరిశుద్ధుల ఎదుట తలదించుకునేటట్టు చేస్తాయి, భక్తుల ఎదుట నిన్ను అపహాస్యపు పాలు చేస్తాయి. ఎంతగా నటించావు తల్లి, ఎంతగా నటించావు రాశావు కూడా. ఇలాగైపోయావేంటి? నువ్వు రేపు ప్రభు దగ్గర నిలబడినప్పుడు నేను ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాలి. అందుకే వాక్యాన్ని బాగా చదవండి. ఎవరు ఏమన్నా అనుకోని, గుండె పగిలే శ్రమ రాని. యోబు కంటే ఎక్కువేం రాలేదు. నేను భూలోకంలో దగ్గరగా చూసిన మా అమ్మ కంటే గొప్పకేమీ నాకు రాలేదు శ్రమలు. వనరులు లేనప్పుడు, వసతులు లేనప్పుడు ఆవిడ ఎంత పరిచర్య చేస్తే, ఎంతమంది సేవకుల్ని, ఎంతమంది పరిచారకుల్ని, ఎంతమంది ప్రార్థనా పరుల్ని, ఇంత దేవుని పిల్లలారా కలో గింజో తాగి
మా సేవకుడు చేసే సేవ సాగాలని నీవిచ్చే వందల వేల రూపాయలు కానుకలు. ఆ రోజున 10 పైసలే, ఆ రోజున సాలిడ్ బియ్యమే, ఆ రోజునే ఇంటి దగ్గర కన్నా నేను వచ్చిన తర్వాత కూడా ఇదే సంఘములో సాక్ష్యం చెప్తే సాక్ష్యానికి నిలబడితే దేవుని పిల్లలారా నాకు తెలిసిన తర్వాత 10 రూపాయలు కానుక, సంస్కారపు కానుక ఈ సంఘంలో నేను చూశాను 2 రూపాయలు. నేనే పట్టాను చాలా కాలం మా పెద్దయ్య గారు ఉన్నప్పుడు. ఆ 2 రూపాయల్లో రూపాయి సంస్కారపు కానుక, ₹10 ఆరాధనకి, మిగతా రూపాయి పెద్దయ్య గారిని అడిగి చిల్లర నాకు తెచ్చి అన్నవారిని కూడా నేను ఎరుగుతున్నాను. ఆ రోజున మనసులో నిర్ణయించుకున్న, ప్రభువా కానుక పడితే ప్లేట్లో పట్టకూడదు, చిల్లర సంఘం అడగకూడదని కానుక పెట్టులు తయారు చేయించడం మొదలుపెట్టారు. ఓ బాబును తయారు చేయమంటే ఇంత సైజు చేయించుకొచ్చాడు. ఆ బిడ్డ విశ్వాసం అప్పుడు అంత ఉంది. దేవుడికే మహిమ కలుగునుగాక. ఈ రోజున ప్రతి ఈ మందిరానికి వచ్చినప్పుడు రెవరెండ్ డాక్టర్ జె శామ్యుల్ కిరణ్ బాబయ్య గారు దేవుని పిల్లలు ఈ మందిర ప్రతిష్టకు వచ్చినప్పుడు ఆయన బైబిల్ పెట్టుకుంటానికి పోడియం లేదు. ఆ పోడియానికి ఇనప పోడియం. సత్యానందం గారే, దేవుని పిల్లారు ఇప్పుడు సేవకులుగా ఉన్న సత్యానందం గారే ఆ రోజున ఆటో నగర్లో పనిచేసినప్పుడు ఒక 2-3 పోడియాలు చేయించారు. ఆ ఫుల్ ఫీట్ చేయించినప్పుడు దాన్ని డెకరేషన్ చేసి అక్కడ పెట్టాను కింద. అయ్యగారు కదపర్లే, ఎత్తుగా ఉంటారు కదా, దాని మీద బైబిల్ పెట్టేస్తారని గుండు సూదులతో దాన్ని కవర్ చేసి ఆ పోడియం అక్కడ పెట్టారు. పెడితే అయ్యగారు రావడమే దాన్ని ఎత్తి లోపల పెట్టారు. అది ఊగుతుంది. బైబిల్ పెట్టుకుంటానికి పోడియము లేని ఉద్యమానికి కేవలం వాక్యం ద్వారా తన స్నేహితుల క్షేమము కోరి ప్రార్థన చేసిన యోబుకు తిరిగి దేవుడు 2 ఆశీర్వాదాన్ని, కన్నీళ్లు, కష్టాలు, కడగండ్లు, కరువు సూచే చనిపోయింది నా తల్లి. ఆమె మరణం నాకు ఆశీర్వాదంగా మారింది. ధాన్యము మనం మరాడిచ్చి ఒక పాత్రలో వేసి వండినప్పుడు ధాన్యం చచ్చిపోద్దుగా మటట్లా. ఆ ధాన్యం చచ్చిపోయినందువల్ల నా కడుపు నిండింది. అవునా? కూరగాయలు కోసిన తర్వాత వండుతాం, చచ్చిపోతాయిగా, తర్వాతే మనం తింటాం. అది నాకు జీవంగా నా తల్లి మరణం, నా ఆత్మీయ తండ్రి మరణం నన్ను ఇంత వాక్య సేవకుడిగా మార్చడానికి జీవంగా మలిచి, ఇది నా సాక్ష్యం. దేవుడికి మహిమ కలుగునుగాక. 3వదిగా మీరు చూస్తున్నారు, విశ్వాసి మనందరము కలిగి ఉండాలి. వర్షమును హిమమును ఆకాశము నుండే వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడుపుతాయో విత్తువాని విత్తనము కూడా అంతే. గనుక దేవుని పిల్లలారా గమనించుకోండి, భూమిలో పడిన విత్తనం ఏదో ఒక రోజున ఏమవుద్ది. అలాగే నువ్వు చేసిన ప్రార్థన, నువ్వు చేసిన ఉపవాసం, నీ గదిలో కూర్చుని ఒకవేళ నా వల్లే నీకేమైనా శ్రమ వచ్చి ఉండొచ్చు, నా వల్లే నీకేదైనా బాధ కలిగి ఉండొచ్చు. నువ్వు కార్చిన కన్నీరు ఆ గదిలో ఆ గోడకే తెలుసు, ఆ దేవుడికే తెలుసు. గోడ తట్టు తిరిగి ఏడ్చిన హిజ్కియా మొర యెషయా గారికి తెలియదు, కానీ నా దేవుడికి. యెషయా ఇంటికి చేరకముందే దేవుని పిల్లలు ఈయన ప్రార్థన పరలోకానికి చేరింది. తిరిగి ఆయుష్కాలం సేవకుడు నోట ఉంచాడు. ఆమేన్. అందుకే మీ అందరికీ చెప్తున్నాను, నీ హృదయాన్ని 3వదిగా దేవుడు అనుగ్రహించిన ధాన్యం అనే వాక్యంతో నింపుకోండి. ఎవరు అనుగ్రహించిన ధాన్యం? అది నేను మీకు ఇచ్చింది కాదు, ఇది నువ్వు నాకిచ్చింది కాదు. ఇది అడిగి అడిగి వెంటపడి రాత్రింబగళ్ళు మెలకువగా ఉండి ఆ యేసయ్యను ఆ దాసయ్యను ఎన్నిసార్లు విసిగించాను నా జీవితంలో, ఎన్నిసార్లు వారి పాదాలు పట్టుకుని ఏడ్చాను. ఈ వాక్కు లేకపోతే ప్రజలు ఎదుట నిలబడలేం. ఈ మాట లేకపోతే మా ఇంట్లో ఎవరు చదువులేని వాళ్ళు. చాలాసార్లు ఆయన పాదాలు పట్టుకుని ఏడ్చాను. దేవుడిచ్చిన వాక్కు గర్వించావా? గద్దెని తిప్పేది దేవుడే. మీ అందరికీ చెప్తున్నా, మీరు కూడా ఏం కలిగి ఉండండి,
ఒకవేళ నేను వ్యాపారస్తున్నైతే వ్యాపారం చేయమని చెప్పేవాడిని, ధనవంతున్నైతే నేను ధనం సంపాదించుకోమని చెప్పేవాడిని. నేను ఒక వాక్యబోధకుణ్ణి. మీ సంఘం, నా సంఘం, మన సంఘం బైబిల్ మిషన్ అనే బిడ్డను మనకిచ్చిన దేవదాసయ్య గారి కన్నీరు వాక్యమే. ఆ వాక్యమే నిలబెట్టుద్ది. నిన్నెక్కడికెక్కడికి తీసుకుపోయిద్దో, ఎన్నటన్నటికైనా సరే నిన్ను మరుగున పడనవన్నది దేవుని వాక్యం. వాక్యంతో ప్రయాణం చేయి ఎంత బాగుంటుందో. వాక్యమే ఒక స్నేహితుడిగా పక్క సీట్లో కూర్చోబెట్టుకో ఎంత బాగుంటుందో. వాక్యాన్నే తల్లిగా తండ్రిగా భావించు. నీ ప్రతి అవసరత అమ్మ నాన్న ఎలా తీరుస్తారో వాక్యం వల్ల తీర్చేస్తుంది. వాక్యం వల్ల తీర్చేస్తుంది. దేవుని పిల్లలు అందుకే చెప్తున్నా. 4వదిగా హోషేయ గ్రంథం 2వ అధ్యాయం ఒకసారి చూద్దాం రండి. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 21 నుండి 23 వరకు చదువుదాం. తీసిన వారు చదవచ్చు, లేదా నేను చదువుతాను. ఆ దినమున నేను మనవి ఆలకింతును, ఆకాశపు మనవి నేను ఆలకింపగా అది భూమి యొక్క మనవిని ఆలకించును. ఆకాశపు మనవిని ఎవరు ఆలకిస్తారు? చూడండి అక్కడ. ఆ దినమున మనవి ఆలకిస్తాను, ఆకాశపు మనవిని ఆయన ఆలకిస్తాడట. ఆకాశమేమో భూమి యొక్క మనవిని ఆలకిస్తుందట. భూమి ధాన్య ద్రాక్షారస తైలముల మనవి ఆలకింపగా అవి ఇజ్రాయేలు చేయు మనవి నేను దానిని భూమి యందు నా కొరకు విత్తుదును, జాలి నొందిన దాని యందు నేను జాలి చేసుకొందును. నా జనము కాని వారితో మీరే నా జనమని చెప్పగా వారు నీవే మా దేవుడు వలి అందరూ ఇదే యెహోవా అంటే నీ పక్షముగా దేవుని దగ్గర మనవి చేసేది వాక్యమే. నీ పక్షంగా నిలబడి దేవుడి దగ్గర, అయ్యా ఫలాని వాడి భూమిని పండించు, ఫలాని వానికి ద్రాక్షారసాన్ని ఇవ్వు, ఫలాని వారి పంట, ఫలాని వారి పశువు, ఫలాని వారి పిల్లలు పుష్పించాలి, పండాలి అని వాక్యమే నీ పక్షంగా దేవుడికి ఏం చేస్తుంది? నీ ఆకలి తీర్చటములోనే కాదు, నీలోనికి రావడమే కాదు, దేవుడి దగ్గరట నీ పక్షంగా మొర్ర పెట్టుద్దట. ఏంటిది? వాక్యం. ఇజ్రాయేలు చేయు మనవి నేను అది. ప్రియమైన పిల్లలారా, నువ్వు చేసే ప్రతి మనవిని ఒకవేళ కొన్నిసార్లు ప్రార్థన చేయలేకపోయినా, కొన్నిసార్లు ప్రియమైన పిల్లలు ఉపవాసం ఉండలేని పరిస్థితి వచ్చిన, పరిస్థితుల కారణాన, సమస్యల కారణాన సన్నిధి చేయలేని శారీరక బలహీనత వచ్చిన రోజున నీ వాక్యమే ఏం చేస్తుంది? నీ పక్షంగా నిలబడి దేవుడికి మొరపెట్టుద్ది. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, బలహీన సమయములో నీ బలము జీవనదిని నా హృదయములో, జీవనదిని నా హృదయములో. ఒకవేళ నువ్వు బలహీనమైన సమయంలో ఉంటే, ఎండిపోయిన పరిస్థితిలో ఉంటే, జీవము లేని నిర్జీవమైన స్థితిలో నువ్వు ఉంటే, నీ పక్షమున ప్రభువే వాక్యముగా మారి విజ్ఞాపన చేస్తాడు. ఏం చేస్తాడు? పేతురు నిద్రపోతున్నప్పుడు గెత్సెమనే వనములో ప్రార్థన చేయమంటే తిరిగి తిరిగి అలసిపోయాడో, చెప్పింది మా గురువు గారేగా అని కొంచెం తేలిగ్గా తీసుకున్నాడో ఆ పేతురయ్య గారు తెలియదు కానీ, చెప్పండి, చెట్టుకు చేరబడి నిద్రపోతున్నాడు. పేతురుకు రాబోయే శోధన గురించి ప్రభువే ఏం చేశాడు? విజ్ఞాపన. పేతురు, అపవాది నిన్ను చేటలు వేసి జల్లించబోతా ఉంది, మరి ఏం చేశావు యేసయ్యా? నీ కొరకు విజ్ఞాపన చేశాను పేతురు. ఆ చేటలోకి వెళ్లకుండా, నీ కొరకు ఆ శోధనలో పడిపోకుండా నీ కొరకు నేను విజ్ఞాపన చేసింది ప్రభువు. విడుదల వచ్చింది పేతురికి. ఆమేన్. అందుకే నీ కొరకు మొర్ర పెట్టేది
వాక్యం. ఎవరు మొర్రపెట్టినా మొర్రపెట్టపోయినా ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడై నా ప్రభువే నీ కొరకు గానుగులో నలగొట్టపడి నీ కొరకు రాత్రంతా ఏం చేస్తాడు? విజ్ఞాపన చేస్తాడు. దేవుని దీవెన అనే ధారలు వర్షం, మహిమ వర్షం, కృపావర్షం, ప్రేమ వర్షం నీ మీద కుమ్మరిస్తాడు. దేవుని పిల్లరా, ఈ ధాన్యమే దేవుని పిల్లలు నీకు దీవెని తెచ్చిపెట్టేది. దేవుడు నాటిన ఏదేనుగా నిన్ను మార్చేది ఈ వాక్యమే. అడవిలాగా ఉన్న నీ యొక్క కుటుంబ పరిస్థితులు తిరిగి మనలా ఉల్లాసభరితమైన ఏదేనుగా మారాలంటే మనవిని ఆలకిస్తాను. ఆకాశము భూమి మనం ఆలకిస్తుంది. భూమి ధాన్య ద్రాక్షరస తైలపు మనవిని ఆలకిస్తుంది. ఇజ్రాయేలు నీ మనవిని నేను ఆలకిస్తా. ఎంత గొప్ప భాగ్యం! అందుకే మీరేం కలిగి ఉండండి? చెప్పండి. వాక్యం అనే ధాన్యమే చెప్తున్నాను. దేవుడు అవకాశం ఇస్తే సెకండ్ ఎపిసోడ్లో మీకు చెత్త గురించి కూడా చెప్తాను. చెత్తగా ఉండదు, చెత్త గురించి చెప్తాను. కనుక జాగ్రత్తగా మీరు వినండి. 4వ పాయింట్లో మనందరము కూడా అక్కడే 2వ అధ్యాయం 23వ వచనం ఏమనుంది? నేను దానిని భూమి యందు నా కొరకు, ఎవరి కొరకు విత్తుతాడట? అందుకే నిన్ను నన్ను ఫలభరితముగా చేసేది ఈ ఆత్మధాన్యమే. మహిమ ధాన్యముగా ఎంతవరకు ఉండగలుగుతున్నావు? జాలి నొందని స్థితిలో ఉన్న నిన్ను జాలి నొందే స్థితిలోనికి, కరుణ పొందే స్థితిలోనికి నడిపించేది ఈ ధాన్యమే. నిన్ను చూసిన వారందరూ దేవుని పిల్లలారా, అందుకని ఎస్తేరును చూసిన అహష్వేరోషుకి దయ పుట్టిందట, జాలి కలిగిందట. నిన్ను చూసిన వారందరూ కఠినంగా చూస్తున్నారని వైపు, అయితే వాక్యమే నీకు దేవుని పిల్లలారా నీ మీద వారికి జాలిని, చెప్పండి, దయను పుట్టిస్తుంది. అందుకే ఈ ధాన్యమునే వేమని వెల కట్టగలం, ఈ ధాన్యానికి ఎంతని తూకం వేయగలం. అందుకే ఇక్కడ కూడా ఏమిచ్చి నీవు ఈ ధాన్యాన్ని కొనగలవు? నేను దానిని భూమి మీద నా కొరకై విత్తుదును, జాలి నొందని దాని యందు నేను జాలి చేసుకుందును, నా జనము కాని వారితో మీరే. అది నేను ఆయన బిడ్డను కాదు, కానీ 27 సంవత్సరాల క్రితం నా బిడ్డ కాకుండా పోతున్న ఉద్యమం నీ మీద నేను జాలి పడతానయా అని నా మీద జాలిపడి దేవుని పిల్లలారా నన్ను ఆయన బిడ్డగా స్వీకరించాడు. నా హృదయపు క్షేత్రమనే భూమిలో ఆయన వాక్యమనే విత్తనాన్ని వేశాడు. ఆ రోజున అది చిన్న మొక్క. 26 సంవత్సరాలుగా ఈ వాక్యమనే విత్తనపు మొక్క పెరిగి 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 పెద్దవుతా ఉంది. దేవుడికే మహిమ కలుగునుగాక. అందుకే మీ అందరికీ చెప్తున్నాను, ఏమిచ్చి రుణం తీర్చను నా యేసయ్యా నీ ప్రేమకై నీ జాలికై, ఏమిచ్చి రుణం తీర్చను నా యేసయ్యా నీ ప్రేమకై నీ జాలికై, స్తుతి స్తోత్రం ఆరాధన నా బ్రతుకంత ఆలాపన, స్తుతి స్తోత్రం ఆరాధన నా బ్రతుకంత ఆలాపన, హల్లెలూయా స్తుతి స్తోత్రం ఆరాధన నా బ్రతుకంత. ఏమిచ్చినా ఈ రుణం తీర్చలేం. నిన్ను మార్చుటకు, నీ కరువులో నీ కొరకు మనవి చేసేది, నిన్ను ఫలభరితంగా చేసేది, నిన్ను ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకుని వెళ్ళేది ఈ ధాన్యమే. అందుకే ఈ ధాన్యాన్ని మీరు కూడా కలిగి ఉండండి. ఈ ధాన్యానికి మనం ఏం కట్టలేం, వెల కట్టలేం. 5వది యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనం. 5వది త్వరగా ముందుకు వెళ్ళిపోదాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనం. కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త
క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తైలముగాను మంచిది ప్రియదేవుని పిల్లరా. నిన్ను తృప్తిపరుచున్నది, నీ ఆకలి తీర్చున్నదే కాకుండా దేవుడిని అంటే ప్రభువుని స్తుతించేటట్లు చేసేది ఈ ధాన్యము. నీ కొట్లు ధాన్యముతో నిండును, ద్రాక్షారసమును కొత్త తైలముగాను గానుగలకు పైగా 25వ వచనం కూడా కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును అదుగో అది కడుపార తింటారు, తృప్తి పొందుతారు, ప్రభువుని స్తుతిస్తారు. ఆమేన్. ప్రభువుని స్తుతించేటట్లు చేసేది కూడా వాక్యమే. అందుకని ఎంత విస్తారమైన ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తే అంత స్తుతి చెయ్యి. స్తుతి ఏం మార్చేస్తుందన్నారు అయ్యగారు? స్థితి మార్చేస్తుంది. దుస్థితి పోవుట భాగ్యములన్నిట దొడ్డ భాగ్యమే. అన్నిటికీ మించిన భాగ్యం దుస్థితి పోతే. ఆ దుస్థితిని పోయి మంచి దొడ్డ భాగ్యాన్ని, గొప్ప భాగ్యాన్ని నీకు ఇచ్చేది వాక్యం. ఏంటిదట? అది అక్కడ రాయబడిన మాట చూడండి. మీరు కడుపారా తిని, వెల్తిగా తినొద్దు, అయిపోతుందేమని భయపడొద్దు. నేను అందుకే చెప్తాను చాలా మందికి, వాములు గడ్డి వాములు మేత ఉంది, నీ ఇష్టం వచ్చినంత మేయొచ్చు. అందుకే మీ అందరికీ చెప్తున్నాను, ఇదిగో ఈ దేవుని వాక్యం ఎంత చేసుకుంటే అంత కడుపారా తినొచ్చు. తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును అది స్తుతించున్నట్లు నేను పంపిన మిడుతులు, గొంగళి పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులను నా మహాసైన్యమును తినివేసిన సంవత్సరమున పంటను మీకు మరలా ఇత్తును. మరలా రెండవసారి దేవుడు మీకు మీ పంట సమృద్ధిగా దేవుడు మీకు ఇస్తాడు. నిన్ను సంతృప్తిగా తృప్తిపరిచి నీ కొరకు వింత కార్యాలు చేశాడు. నీ కరువులో నిన్ను పోషించాడు. నిజంగా చెప్పాలి అనంటే బైబిల్ మిషన్ సేవకులైన విశ్వాసులైన కరోనా టైంలో ఎంతగా పోషించాడో దేవుడు, ఎంతగా పోషించాడో. నేనైతే ఎక్కడికి నేను అప్పుకి వెళ్ళలేదండి. ఇంకొక మంచి సాక్ష్యాన్ని నేనేం చెప్పగలను తెలుసా ప్రియ దేవుని పిల్లలారా? నేనైతే ఏం చెప్పగలనంటే కరోనా సమయంలో నా సంఘములో, నా సేవలో ఒక్కరు కూడా చనిపోలేదు. దేవుడికి మహిమ కలుగునుగాక. నేను ఒక్కరను కూడా సమాధి చేయలేదు ఎవరికి. నాకు సెకండ్ వేవ్లో కరోనా వచ్చినప్పుడు దేవుని పిల్లారా రిమాండ్ ఖైదీలాగా 14 రోజులు దేవుని పిల్లారా నేను నా ఇంటిలోనే ఐసోలేషన్లో ఉండిపోయాను. బహుశా ఇవాళ రమ్య రాలేదేమో. దేవుని పిల్లారా నేను జంగారెడ్డి గుడి వెళ్ళి వస్తా ఉన్నాను. నాతో పాటు ఉన్న దయాకరు, ఆ తర్వాత కారు డ్రైవర్గా ఉన్న సురేష్, ముగ్గురు బయలుదేరి వెళ్ళాం. ఒక పాస్టర్ గారు మాట్లాడి, దేవుని పిల్లరా ఇప్పుడు భూమి మీద లేరు, మాట్లాడి మౌతు నాకు ఇచ్చారు. నేను అనర్గళంగా 2 గంటలు మాట్లాడేశాను. అక్కడ నుండి దేవుని పిల్లర గుడివాడ వచ్చి గుడివాడలో పడుకొని ఆ రాత్రి పొద్దున ఉదయమే జంగారెడ్డి గుడి ఓ బాబు దగ్గరికి వెళ్ళాను. వాక్యం చెప్పి తిరిగి వస్తా ఉన్నాను. వస్తున్న సందర్భంలో ఒళ్ళంతా కూడా ఒక్కసారిగా మారిపోయింది. వెంటనే దేవుని పిల్లర ఏసీ బంద్ చేసి ముక్కులు గుడ్డగట్టాను, ప్రభుని స్తుతించాను. వెంటనే దేవుని పిల్లర మన సంఘ బిడ్డ హాస్పిటల్లో పనిచేస్తూ ఉంటే ఆ బిడ్డకు ఫోన్ చేస్తే, అయ్యగారు ఇంటికి వచ్చేయండి, నేను టెస్ట్ చేస్తానంది. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారుగమ్మా అని అంటే, పర్లేదు అయ్యగారు, కోవిడ్ వార్డులోనే పనిచేస్తున్నాను, దానికి తగిన జాగ్రత్తలు నేను తీసుకుంటాను, మీరు దైవ సేవకులు, మీరు నా ఇంటికి వచ్చేయండి, నేను మీ ఇంటికి రావటం కాదండి. వెళితే దేవుని పిల్లలు ఇంట్లో వాళ్ళ బెడ్ మీద కూర్చోబెట్టారు. బయటే కూర్చున్నాను, చాలాసేపు వెళ్ళలేదు. నేను వాకిట్లో కూర్చుంటే, లేదు అయ్యగారు మీరు లోపలికి రండి అని పిలిచిన టెస్ట్ చేసి పాజిటివ్ హై లెవెల్లో ఉంది అయ్యగారు. ఎంతసేపు అయింది అంది. చాలాసేపు అయింది అమ్మ ఇవాళే అని అంటే, ఇవాళ ఎట్లా ఉంది ఏంటంటే, షుగరు బీపీ కూడా ఉంది కదమ్మా నాకు తెలుసుగా అన్న. అయితే కష్టమే, త్వరగా వార్డు ఎక్కడుందో ఎత్తుక్కోండి.
చాలా కష్టం అయ్యగారు, ఆక్సిజన్ దొరకదు, చాలా స్థాయిలో ఉంది, ఏం చేయాలో నాకు కూడా అర్థం కావట్లేదని సురేష్ ఆ బిడ్డ ఇద్దరు కూడా తబ్బిబ్బు పడిపోయారు. చాలాసేపు వాళ్ళిద్దరు లోపలికి వెళ్ళిపోయి ఏడుస్తూ నా దగ్గరికి వచ్చారు. ఆ సాక్ష్యాలను పోగొట్టగలమా? మాట్లాడలేదు. నాకు ఇప్పటికీ ముల్లై కూర్చుంది సార్. నేను లేని వ్యాధిని సృష్టించి గదిలో కూర్చున్నానని నన్ను అల్లరి చేశారండి. నన్ను అల్లరి చేశారు. దానికి కూడా కరోనా రాపోయినా కరోనా అని గదిలో కూర్చున్నాడని ఏం చేశారు? నన్ను అల్లరి చేశారు. నేను లేకపోయినా యూట్యూబ్లో ఈ సాక్ష్యం ఉంటుంది. ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది రాకడ వరకు. అందుకే చెప్తున్నా కొన్ని విషయాలు. ఇప్పటి వరకు మీకు ఎవరికి చెప్పలేదు నేను. అప్పుడు నా భార్య ఆపరేషన్ చేయించుకుని ఉంది పక్క గదిలో. దేవుని పిల్లలారా, దేవాలయం కన్స్ట్రక్షన్ కోసం గ్రానైట్ వర్క్ చేస్తూ 22 మంది కాంపౌండ్లో ఉన్నారు. వాళ్ళకు వండి పెట్టాలా? నా పరిస్థితి ఏమిటి? కరోనా సమయంలో దేవుని పిల్లలారా, నా సొంత రక్త సంబంధికులే చనిపోతాము అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు పరాయి వారితో చేపిస్తే నా బంధువులు, చూసావా ఎంత అనుకున్నా మేము బంధువులం కదా, ఎవరెవరినో పిలిచి వాళ్ళతో భోజనం పెట్టించాడు, వాళ్ళ ఆవిడ కానీ ఆయన కానీ వచ్చి మాకు పెట్టారా అంటారని నేను నా భార్యే, నాకు షుగర్ బీపీ ఉన్నా నేను వారి దగ్గరికి వెళ్ళి అన్నం పెట్టానండి. నా ఇంట్లో అన్నం తిని కూడా నన్ను చూడటానికి ఎవరు రాలేదు. బాధతో చెప్పట్లేదు, సాక్ష్యంగా చెప్తున్నా. బాధ కాదు ఇది. ప్రియమైన పిల్లలారా, తెలిసి కూడా ఎవరు పట్టించుకోలేదు. ఆ రోజున 14 రోజులు ఆ గదిలో కూర్చున్నప్పుడు ఓ దైవ సేవకుడు ఫోన్ చేశారు నాకు అన్ఎక్స్పెక్టెడ్గా. అయ్యా, ఈ కరోనా టైంలో ఏం చేస్తున్నావు అని అడిగితే, ఏం చేయట్లేదన్నా, ఇంటి దగ్గరే ఉన్నాను, బయటకు వెళ్ళటానికి అవకాశం లేదు, మందిరం కడుతున్నాను, ఆ పని మీద ఉన్నాను అంటే, సరే సరే దేవదాసాయి గారి పుస్తకాలన్నీ ముందేసుకుని ఈ ఖాళీ టైంలో ప్రసంగాలు సిద్ధపరచుకో, రాబోయే రోజుల్లో టైం దొరకదేక మనకి అని ఫోన్ చేశారు ఒక దైవ సేవకుడు నాకు. అవునా అని వెంటనే దేవుని పిల్లరా నా భార్యతో పుస్తకాలన్నీ తెప్పించాను. నా భార్య నాకు ఆ భరోసా ఇచ్చింది. ఆ రోజు వచ్చి గుమ్మం దగ్గరికి, అయ్యా ఆపరేషన్ చేయటానికి నాకు యాంటీబయాటిక్స్ మెడిసిన్ ఇస్తారు, దానివల్ల నాకు కరోనా రాదు, నువ్వు కంగారు పడొద్దు, ప్రతిదీ నేను గుమ్మం దగ్గరికి తెచ్చిస్తా, నువ్వు బాధపడొద్దు, వేదన పడొద్దు, దాని గురించి ఆలోచించొద్దు, ఐసీ వద్దు, పేపర్ మీద అన్నీ రాసేసా. ఈ మందిరం కట్టడానికి పలానా వారు మనకు బంగారం ఇచ్చారు, పలానా వారు ఇన్ని లక్షలు ఇచ్చారు, పలానా వారు పలానది ఇచ్చారు, ఒకవేళ నేను లేకపోతే ఏమో నా భర్తకి ఇచ్చారు నాకు ఇచ్చారు అనొద్దు, సాక్ష్యం పోయిద్ది, తెగ నమ్మేసైనా వాళ్ళకి కట్టి అని చెప్పి రాసేశాను. ఆవిడేమో గుమ్మం బయట ఏడుస్తుంది, నేనేమో గుమ్మం లోపల ఏడుస్తున్నాను. ఆవిడ పైకి ఏడుస్తుంది, నేను లోపల ఏడుస్తున్నాను. డాడీ ఎందుకు లోపల ఉన్నాడు, బయట ఎందుకు రాడు అని నా కూతురు అడిగేదానికి సమాధానం చెప్పలేని పరిస్థితి. సంఘం సాయం చేయలేదంటానికి అసలు అవకాశమే లేదుగా. మాట్లాడరేంటండి? భర్త చచ్చిపోతేనే ముట్టుకునే అవకాశం భార్యకు ఉంది ఆ టైంలో. ఇప్పుడు సంఘం మీద నిందేస్తామా? చెప్పండి. ఎవరి మీద నిందేయటగలే. నిన్ను వదలలేదు కరోనా, నన్ను వదలలేదు. ఎవరి మీద నిందేయటగలేదు. ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బతికాం. దేవుని పిల్లారా, నిజంగా ఒక 7 రోజులు నాకు సెన్స్ తెలియలేదు, వాసన తెలియలేదు, స్మెల్. ఆ బిడ్డ అంది, నా దగ్గర ఒక 2 కిట్లు ఉన్నాయి అయ్యగారు అని. సాయంకాలం దయాకర్ పరిస్థితి ఎలా ఉందో అని వెంటనే దయాకర్కి ఫోన్ చేశాను. ప్రత్యక్ష సాక్షి మా దయాకరే. ములపరు మందిరం కడుతున్నాను. ఆ పనికి వెళ్ళాడు, చేయలేక ఒళ్ళంతా నొప్పులు వచ్చి ఏంటో జ్వరంగా ఉంది, వెళ్ళిపోతానని సాయంకాలం వస్తే కబురు చేశాను. దయాకర్ ఎలా ఉన్నావంటే, ఏంటో నయ్య గారు జ్వరం వచ్చింది అనగానే ప్రాణం భయం వచ్చింది. అయ్యి బాబోయ్ అని ఇంటికి రా అని వెంటనే మళ్ళీ దేవుని పిల్లరా సురేష్ని పిలిపించి ఎవరినో ర్యాపిడ్ టెస్ట్ ఏదో చేయించి ఆయనకు కూడా కరోనా వస్తే మెడిసిన్ ఇచ్చి ఇంటికి పంపిస్తే ఎవరు కూడా ఆయన ఇంటి దగ్గరికి కూడా రాలేదు ఆ ఊర్లో. ఆయన బాధపడ్డాడు. తర్వాత సురేష్కి ఫోన్ చేశాను, నేను కూడా ఎఫెక్ట్ అయ్యాను అయ్య గారు. 3 ఎఫెక్ట్ అయిపోయాం ఆ కారులో ఉన్నవాళ్ళం, కానీ 3 సజీవులుగా మీ ముందు ఉంచాడు దేవుడు. దేవుడికి మహిమ కలుగునుగా.
అబద్ధాలు ఆడుకుని బతికే బతుకనది. అబద్ధం ఆడితేనే 100 దాటిపోద్ది నా కోపం. తలనొప్పి కొట్టేసినట్టు ఉంటుంది నాకు. చేసి చేయలేదన్నా నాకు బాధే. చేస్తే చేశానను, చేయలేదంటే నా మీద అబద్ధ సాక్ష్యాలు ఎన్నో కల్పించారు. ప్రభు వాళ్ళందరిని దీవించునుగా. ఆమేన్ చెప్పండి. మనసారా ఏదో యూట్యూబ్ ఉందని కెమెరా ముందు చెప్పడంలే. ప్రియమైన పిల్లలారా, అలా నిందనేసిన వాళ్ళ ముఖాలు కూడా చూడని అవసరం వస్తే, కానీ వారిని ఎందుకు కనికరించాలా? వాక్యం. అందుకని ఇక్కడ రాయబడిన మాట, ఇట్టి ప్రియమైన పిల్లల ధాన్యము ద్వారా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? తృప్తిపరుస్తారు. దాని తర్వాత నా ఆర్గానిక్స్ చాలా దెబ్బతిన్నాయి. ప్రియమైన పిల్లరా, ఎఫెక్ట్ కాళ్ళ మీద, కీళ్ల మీద, చేతుల మీద, కళ్ళ మీద పడింది. ప్రభు యొక్క మహా ఉచితమైన కృపను బట్టి ఇంకా ఆయన సేవ ఈ బైబిల్ మిషన్లో భూమి మీద నేను చేయవలసి ఉందేమో. అందుకే దేవుడు నాకు ఆయుష్కాలాన్ని పొడిగించాడు. ఇదంతా ఆయన పెట్టిన భిక్ష. అందుకే నేను ఏం చెప్తున్నాను మీ అందరికీ, మీరు ఎవ్వరు కూడా దేవుని పిల్లరా దయచేసి చింతించొద్దు. 6వదిగా మనం చూద్దాం. దేవుని పిల్లరిని తృప్తిపరిచి స్తుతించేటట్టు చేసేది ఏంటి చెప్పండి? వాక్యం. 6వది కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 37, 38. 2 మాటలు త్వరగా నేను చెప్పి ముగిస్తాను, సమయం చాలా తీసుకున్నాను. నీవు విత్తు దానిని చూడగా గోధుమ గింజ అయిననో సరే, మరి ఏ గింజ అయిననో సరే, వట్టి గింజనే విత్తుచున్నాము గాని పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీ విత్తున దానికి శరీరం ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకును దాని శరీరం ఇచ్చుచున్నాడు. మాంసమంతయు ఒక విధమైనది కాదు. ఇప్పుడు విత్తేది నువ్వే, కానీ శరీరమునిచ్చేది ఎవరు? అది. అంటే ఈ ధాన్యానికి ఉన్న పని తృప్తిపరిచి స్తుతించడమే కాదు, ప్రభు రూపములోకి నిన్ను మార్చేది. ఏ రూపంలోకి? అది ప్రభు రూపం, మహిమ రూపం. ప్రభువు రూపం ధవళ రూపం. ప్రభువు రూపం పెండ్లి కుమారుడి రూపం. ఇప్పుడు ఆ రూపంలోనికి సంఘం కూడా రావాలంటే ఏం కలిగి ఉండాలి? వాక్యం. ప్రభు యేసు రూపే సంఘ వధువు ధరించే విభావమే మనసు నేను విభరింప. ప్రభు యేసు రూపం. నువ్వు అద్భుతకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప ధాన్యం ఏ రూపంలోకి రావాలి చెప్పండమ్మా? 21 రోజుకి కోడిగుడ్డు కోడిపిల్ల రూపానికి వస్తుందా? మాట్లాడలేదు. గొంగళి పురుగు తన రూపాన్ని మార్చుకుని చెప్పండి సీతాకోక చిలుకుగా రెక్కలు కలిగి రంగులు కలిగి ఎగురుతుందా? అందుకని మనం కూడా అయితే దేవుడు తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరం ఇచ్చును, మరియు ప్రతి విత్తనముకు దాని శరీరమునిచ్చుచున్నాడు. మాంసమంతా అంటే ఒక కుటుంబానికి ఇచ్చే రూపం మరొక కుటుంబానికి ఎవడో, ఒకరికి ఇచ్చిన వరం మరొకరికి దేవుడు ఎవడు. అందుకే అయ్యగారు రాశారు, అక్షయ దేహము దాల్చితి నీవు ఆనందమందు మీ శరీరమునిచ్చుచున్నాడు. ఈ వాక్య విత్తనము, వాక్య ధాన్యం ఎంతగా నువ్వు ఆరగిస్తే, ఎంతగా నువ్వు తింటే, ఎంతగా నువ్వు ఆశ కలిగి అందుకుంటే అంత దేవుని రూపంలోకి నువ్వు వస్తావు. నిన్ను చూసిన వారు దైవ రూపం చూసినట్టు చూస్తారు. దైవ కళ నీలోకి వస్తుంది, దేవుని కళ నీలోకి వస్తుంది, పెళ్లి కుమార్తె కళ నీలోకి వస్తుంది. కలగలిగిన దేన్నైనా చూస్తామా చూడమా చెప్పండి అమ్మా? అద్భుతమైన కళాఖండాలు చెక్కిన వాళ్ళు ఉన్నారు. ఆ కళాఖండాలను చూసినప్పుడు మనం సిటీలోకి వెళ్ళినప్పుడు చాలా స్టాచ్యూస్, బొమ్మలను చూస్తాం. భలే చెక్కాడే, భలే ఇల్లు కట్టారే, భలే పెయింట్స్ వేశారే అని ఎలా చూస్తారో మనల్ని కూడా దేవుని పిల్లలారా చాలా చక్కగా ఆ నిత్య జీవ శరీరము నీకు దయచేయటానికే వాక్యం అనే శరీరమును దేవుడు నీ దగ్గరకు పంపాడు. దేవుడికి మహిమ కలుగును గాక. 7వది చివరది యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 12:24. గోధుమ గింజ భూమిలో పడి చావకుండినా
అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. నీ బలము కొరకు నీలోకొచ్చి, నీ బలము కొరకు నీలోనికొచ్చి నిన్ను పరిపూర్ణతలోనికి నడిపించటానికి నీలో చచ్చిపోయేదే గోధుమ గింజ. ఇందాక చెప్పాను, ఆహారం చనిపోతే గాని మనకు ఆహారం అవ్వదు. అవునా? అటట్లేదు మీరు. అలాగే అమ్మ, మేకను మేకగా తినేస్తామా? చెప్పండి. గొర్రెను గొర్రెగా తినేస్తామా? అయ్యో చంపటం ఇష్టం లేదు నాకు అని కాకరకాయలాగా నవలేస్తామా? మన నవలేము. దాన్ని ఏం చేయాలా? కడగాల, కొయ్యాలా, ముక్కలు చేయాలా, దానిలో చాలా మాట్లాడలేదు. ఏం వేయాలా? ఇంగ్రీడియంట్స్ అన్ని వేయాలా. వేసిన తర్వాత అప్పుడు చక్కగా దేవుని పిల్లల బెల్లం వేసుకుని మసాలా వేసుకుంటే కాకరకాయ ఎంత రుచిగా ఉంటుందో. నేనండి దేవుని పిల్లరా, నల్లరేగడ మీద ఉన్న కాకరకాయలు అంటే చాలా రుచిగా ఉంటాయని ఒకరిని అడిగితే కాకరకాయలు ఇచ్చారు నాకు వాళ్ళు. అయ్యా మన ఊళ్ళో కాకరకాయలు బాగుంటాయని. అది మా ఇంట్లో వండుతారు కానీ ఎవరు తినరంట, నాకు తెలియదు. అర్థమైందండి? దాన్ని బెల్లం వేసి భలే వండారు, బాగా వండారు. నాకేసి పెట్టారు, నువ్వు పలానా పేషెంట్ కదా, ఇది తింటే నీకు బాగుంటుందని కొసరి వడ్డిచ్చారు. తినేశాను. మళ్ళా సాయంకాలం మళ్ళీ ఇట్టారు. మళ్ళా 2 రోజుల తర్వాత ఏం కూరమ్మా అన్న, కాకరకాయ బెల్లం వేసి వండాంగా, దాస్యం నీకోసమే అని 4 రోజులు ఇట్టారండి నాకు. అదేను. ప్రభు వినువారిని దీవించునుగాక. అది ఇక ఆ రోజు నుంచి కాకరకాయలు తేవడం మానేశారు. వాళ్ళు తినరని నాకు ఇట్టారండి. సరే, శరీరానికి బాగానే ఉంది కానీ 4 పూటలు అదేనా? మాట్లాడలేదు. అదే మనకు కూడా పుర్రికో బుద్ధి, జీవకో రుచి, పూటకో రుచి కావాలి. సరే, నీలోకొచ్చి నీకు బలమనివ్వడానికి, నిన్ను పరిపూర్ణతలోకి నడిపించడానికి నీలో చచ్చిపోయేదే ఈ వాక్యము. అందుకని నీ కొరకు వచ్చి నీ వల్ల చనిపోయి తిరిగి పునరుద్ధానుడై లేచాడు నా యేసయ్య. దేవుడికే మహిమ కలుగును గాక. లేచిన ప్రభువు సంఘానికి ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు అంటే మహిమ రూపాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. ఈ వాక్యమనే ఆహారాన్ని జీర్ణం చేసుకోండి, బలం వస్తుంది. రెక్కలు చాపి పైకి ఎగరండి, ఎదగండి, ఎదిగిన మీరు ఎగరండి. దేవుడికే మహిమ కలుగును గాక. ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధం? ఈరోజు ధాన్యం చెప్పాను, 2nd ఎపిసోడ్ తర్వాత మాట్లాడుకుందాం. గనుక పెండు కుమారుని రూపం నీకు ఇవ్వడానికి, నీలో మరణించి పునరుద్ధానపు బలముతో శక్తితో నింపి మేఘమెక్కించటానికే వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమ స్థితి దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. మంచి